అందరికీ నమస్కారం. గురుకుల ఆశ్రమ పాఠశాల వాంకడిలో శైలజ అనే విద్యార్థిని మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలలో పిట్టల్లాగా రాలిపోతున్నారు విద్యార్థులు. దీనికోసం మీరు ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు గత 6 నెలల నుంచి ఇప్పటి వరకు చాలామంది విద్యార్థినులు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు వాంకడి మండలంలో జరిగిన ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఏదైతే ఉంది దానికోసం మీరు ఇప్పటికైనా దృష్టి సారించి అసలు ఆ ఫుడ్ పాయిజన్ అనేది దేనికోసం ఎట్లా జరిగింది, అసలు ఎట్లయింది, అక్కడ అందులో కలుషితం ఎట్లయింది, ఆ కలుషితం పదార్థం ఏంటిది అనేది కూడా మీరు విచారణ చేయించండి. ఇప్పుడు ఒక పాప ఒక విద్యార్థిని ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రం అంతటా సంచలనమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికి కూడా దానికోసం మీరు స్పందించటం లేదు అని అంటే మేము ఇది విచారకరంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గురుకుల పాఠశాలల విద్యార్థుల గురుకులాలలో ఏదైతే కాలేజీలు కానీ స్కూల్స్ ఏవైనా గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులపై కొంచెం మీరు శ్రద్ధ చూపాలని మేము వేడుకుంటున్నాము. ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులను కోల్పోవడం జరిగింది. ఇటు ప్రైవేటు కాలేజీలు కానీ ప్రైవేటు హాస్టల్స్ ఏవైతే ఉన్నాయి కార్పొరేటివ్ కూడా అక్కడ కూడా చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు విద్యార్థులకు చదువు అంటే ఇప్పుడు పిల్లలు చదువు అని చెప్పేసి మేము చదువు కోసం పిల్లల్ని పంపిస్తే మరి అక్కడ మా పిల్లలు చనిపోతే పరిస్థితి, మరి చనిపోతే ఎలా, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మరి రేపు భారత భావి పౌరులు ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నారు అంటే ఇప్పుడు ఏం చేయడం, అసలు అధికారుల నిర్లక్ష్యం, ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఏదైతే ఉంది ఆ ఫుడ్ పాయిజన్ అసలు ఏంటిది అనేది కూడా మీరు విచారణ, ఇంతవరకు అధికారులు విచారణ చేయలేదు. అక్కడ కలుషితం ఏం జరిగింది అనేది కూడా మీరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ దానికోసం మీరు ఆలోచించట్లేదు. ఇది సీరియస్గా తీసుకునే విషయం. అక్కడికి పోయి వాళ్ళని ఓదార్చడం కాదు. అసలు దీనికి కారణమైన వాళ్ళని సస్పెండ్ చేశారు కావచ్చు, కానీ పూర్తి న్యాయం అయితే జరగలేదు. పూర్తి న్యాయం జరిగే వరకు కూడా మేము ఇప్పుడు విద్యార్థుల తరపు నుంచి అందరి తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఇది ఒకటి మాకు బాధాకరంగా ఉంది. ఇప్పటికీ చాలామంది పిల్లల్ని కోల్పోతున్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 6 నెలల నుంచి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న వాంకడి జరిగింది, అక్కడ శైలజ అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇది ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటు. ఇది మేము ఒక్కటే అడుగుతున్నాం, మా పిల్లలకి ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి దీనికోసం మీరు ప్రత్యేకంగా మీరు కమిషన్ వేసి దీన్ని విచారణ చేయాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ స్కూళ్ళలో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది? నిన్న నారాయణపేట, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు చాలా చోట్లలో చాలా జరుగుతున్నాయి. అసలు దీనికోసం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు మీరు కొత్తగా కళాశాల తీసుకొస్తానంటున్నారు, కొత్తగా ఏదేదో చేస్తూ అంటున్నారు. మరి కొత్త కళాశాలలు ఇవన్నీ కాదు, ఉన్న వాటిని మీరు చక్కగా చూడండి. ఫస్ట్ ఉన్న పిల్లలకు మంచిగా చదువు చెప్పండి. ఇప్పుడు చదువు చెప్పే కాడ అక్కడ మంచిగా నడిచే చదువులో ఉన్న కాడ నుంచి అక్కడ టీచర్స్ వాళ్ళను లెక్చరర్లను తీసేయడం, ఫ్యాకల్టీలను తీసేయడం ఎందుకు? ఓన్లీ గురుకులాల పిల్లలు ఏం పాపం చేశారు? వాళ్ళకి ఎందుకు ఈ శాపం? ఇది ఏది జరిగినా కానీ ప్రభుత్వం బాధ్యులు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యాశాఖ కమిషనర్ గారు, విద్యాశాఖ కమిషన్, నేను మురళీసారు ఐఏఎస్ గారిని కూడా నేను అడుగుతున్నా, విద్యాశాఖ కమిషన్ మీరు ఇప్పటికైనా స్పందించి కొన్ని కాదు, తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు ఏవైతే సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ మీరు ఎందుకోసం పట్టించుకోవట్లేదు? మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా. ఎందుకంటే మేల్కొని మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. మా పిల్లల్ని అయితే ఎప్పుడైతే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు ఇది మేము సహించలేకపోతున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ది కానీ చదువుల విషయంలో టీచర్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ తెలంగాణలో ఉన్న ఏ ఎడ్యుకేషన్ ఉంది కేజీ నుండి పీజీ వరకు అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏదో తీసుకొస్తామని చెప్తున్నారు. పాత ఉన్న వాటికే దిక్కు లేదు. ఉన్న టీచర్లకు జీతాలు ఇవ్వట్లేదు,
పిల్లలకు నాణ్యమైన భోజనం లేదు, నాణ్యమైన బట్టలు లేవు. ఎందుకయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము కావాలని ఎందుకు తీసుకొచ్చుకున్నాం మేము? పిల్లల తలరాతలు మారుతాయి, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పే కదా మళ్ళీ మేము ఈసారి ఒక దొరను పంపించేసి మళ్ళీ మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎక్కడైతే పొరపాట్లు జరుగుతున్నాయో అక్కడ సరైన విచారణ చేపట్టి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.